ఎవడు ఎక్కడ ఏ స్థాయి వాడిని కూడా దిగజార్చి మాట్లాడటం ఇట్ ఈజ్ అగెయిన్స్ట్. నా వల్ల ఎవరికైనా నేను అసభ్యంగా కానీ అశ్లీలంగా కానీ అనవసరంగా కానీ ఎవరైనా మాట్లాడితే నేను ఏ రోజైనా కూడా క్షమాపణ చెప్పేదానికి రెడీగా ఉన్నాను. నా వల్ల ఇంతవరకు జరగలేదు. బట్ ఒకవేళ ఏదైనా చూపించదో ఈ క్లిప్పింగ్ నాకు అసభ్యంగా ఉంది, ఈ క్లిప్పింగ్ అశ్లీలంగా ఉంది, నువ్వు చేసింది పని బాగాలేదంటే ఎస్, ఒక చిన్న కౌన్సిలర్ నేను అన్నా కూడా ఐ విల్ టేక్ బ్యాక్ మై వర్డ్స్ అండ్ ఐ విల్ అపాలజీ. బట్ నువ్వు బెదిరించినట్టు కూర్చొని నువ్వు ఒక రకంగా మాట్లాడతావు, నీ లోకేశ్వర్ రకంగా మాట్లాడి మేమందరం కూర్చొని నిన్ను పొగడాలా, జయం చంద్రన్న, జయం లోకన్ అంటే కాదు. మాతో నువ్వు ఏ భాషలో మాట్లాడతావు అదే భాషలో ఉంటుంది నా రిప్లై. నా క్వశ్చన్, గతంలో ఇదే జగన్ని రావణుడు అన్న సతీష్ రెడ్డి ఇప్పుడు రాముడు ఎలా అయ్యాడనేది బీటెక్ రైతు ప్రశ్న. దీనికి సమాధానం 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఏ పార్టీ మీద ద్వేషం చేస్తాడు, నల్లగుడ్డలు వేసుకొని ప్రతి ఒక్క జిల్లాలో మీటింగ్ పెట్టాడు కదా, అది ఏం ద్రోహం, ఏదో ఎవడి మీద చేసినాడు యుద్ధము? ధర్మ పోరాట దీక్ష, న్యాయ పోరాట దీక్షన చేసినావు. 2024 వచ్చిన తర్వాత పరిగెత్తుకుంటా పోయి నువ్వంతకు నువ్వు పోయి కూర్చొని కౌగిలించుకొని నువ్వు రా అని చెప్పి చేసినావు. నువ్వు దిగజారుడు రాజకీయాలు చేస్తావు. నీ స్థాయి తగ్గించుకొని నువ్వే విమర్శించినా నువ్వే పోయి మళ్ళీ కాలు పట్టుకో, అంత పోయి రాజీ అయిపోయి వాళ్ళతో పొత్తు పెట్టుకో. నేను అట్లా చేయలే. రవి కూడా గుర్తు చేస్తాడా, నేను ఏ సందర్భంగా పోయినానో, నేను ఏ రకంగా పోయినానో, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు ఈరోజు మళ్ళీ రవికి చెప్తాడా, ఈరోజు మళ్ళీ లోకేష్ చెప్తున్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా, నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుని మాదిరి 24 గంటలు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త నా దగ్గరికి వచ్చినా వాళ్ళకి న్యాయం చేసేదానికి ప్రయత్నం చేసిన. తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి ఆ లీడర్ను, ఆయన కీర్తిని నలుదిశలా పాపించేటట్టు చేశా. ఆయన ద్వారా మంచి పనులు చేయించడానికి ప్రయత్నం చేశా. నువ్వు వద్దనుకున్నావు. అవతల ఎవరైతే నేను పోరాటం చేసినామో వాళ్ళు కూర్చొని స్నేహాస్తం చేశారు, మంచి పనులు చేసుకుందాం రా నీకు ఎక్కడ అని చెప్పారు. ఎవరినైతే నేను నమ్మినానో వాళ్ళు నన్ను ఒక నమ్మకద్రోహిగా కూర్చొని చిత్రీకరించినారు. సో అటువంటి పరిస్థితులు భరించలేక ఈ యొక్క లోకేష్ చేసినటువంటి కొన్ని కార్యక్రమాలు నచ్చక అందరికీ చెప్పే బయటకు వచ్చిన. నేనేమి లోపాయికారిగా బయటికి రాలేదు కదా రవి, నేనేం లోపాయికారిగా బయటికి రాలేదు కదా. క్లియర్ కట్గా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి అందరినీ, ఐ థింక్ నీకు కూడా ఫోన్ చేసిట్టుండ, ఆ రోజు మీటింగ్ ఉంది రా అని చెప్పి నీకు కూడా ఫోన్ చేసిట్టుండ, అందరినీ పిలిపించి అందరి సమక్షంలో నేను ఏ కారణం చేత పార్టీ నుంచి బయటికి పోతున్నానో చెప్పిన. 4 సంవత్సరాలు ఏ పార్టీకి సంబంధం లేకుండా ప్రశాంతంగా బతికిన. ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు స్నేహాస్తం అందించినారు, నువ్వు రా అని చెప్పారు. ఆయనకు అంతో ఇంతో నాకు పెద్ద అవసరం లేకుండా కూడా నేను చేసినటువంటి చిన్న సహాయానికి ఆయనకు అత్యంత కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పినాడు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సగం రాష్ట్రాన్ని నా చేతికి అప్పచెప్పినాడు. నా ధర్మమ్మా కాదా ఆయన చేయాల్సినటువంటి అవసరం? మరి నువ్వు చెప్పు, నువ్వు ఎన్నిసార్లు పార్టీ మారలా, ఎవరెవరి మీద పార్టీ మారలేదు చెప్పు నాకు. బట్ మీరందరూ పార్టీని మీ స్వార్థం కోసం మాట్లాడితే నేను సిద్ధాంతం కోసం మారినా, నేను ఆత్మగౌరవం కోసం మారినా. నా ఆత్మగౌరవము పరీక్షకు ఉంది కాబట్టి నేను మారినా. అది అందరికీ చెప్పి పార్టీ కార్యకర్తలందరినీ సమావేశపరిచి నేను మాట్లాడి, ఆ రోజు ఒక్క కార్యకర్త కూడా నువ్వు చేసింది తప్పని అనలేదే నన్ను. రాజేష్కి చెప్తున్నా, ఆ రోజు ఏ కార్యకర్త నాకు కూర్చొని నేను మీటింగ్ పెట్టినప్పుడు ఒక్క కార్యకర్త నా అబ్జెక్షన్ రేస్ చేస్తున్నాడా, దీనికి వద్దన్నా మనం పోవడం తప్పు, ఇది కరెక్ట్ కాదని ఏమన్నా చెప్పినారా? నువ్వు మాట్లాడుతాండవు ఏదేదో ఇచ్చినావని గుర్తు చేస్తాండవు వాసు, నువ్వేదో 5 పర్యాయాలు నాకు టికెట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గౌరవించావని. అది గౌరవం కాదయా, నువ్వు పెట్టేటువంటి కొండను మోసినా నేను. ఏ రోజన్నా వచ్చి నాకు టికెట్ కావాలని, ఈరోజు మళ్ళా చెప్తున్నాను, వాసుకు చెప్తున్నా, ఈ ప్రశ్న వేసిన వాసుకు రవికి చెప్తాండా, చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి చెప్తాండా, నేను మీ గుమ్మం దొక్కి నాకు టికెట్ కావాలని చెప్పి నేను అడిగినంటే నేను చేసేటువంటి పని. నీ బరువు నీకు ఎవడు మోయలేక ఏ రోజు నీ టికెట్కి రాలా. నీ అంతకు నువ్వు నా ఇంటికి బీఫామ్ పంపిస్తున్నావు, నీ అంతకు నువ్వు నిధులు ఏదైనా అవసరం ఉంటే కానీ నువ్వు పంపిస్తున్నావు. నేను ఏ రోజు డిమాండ్ చేయలేను, నిన్ను నిధులు నువ్వే పంపించాను, బీఫామ్ నువ్వే పంపిస్తాను. పంపించిన తర్వాత నీ బాధ్యతలు, నీ తరపున నీ కష్టాలని నేను ఫేస్ చేసినాను.
నన్ను కూర్చొని ఏదో స్వార్థం కోసం పోయినా ఎమ్మెల్సీ ఇచ్చినా ఎమ్మెల్సీ ఎందుకు ఇచ్చినాడో తెలీదా నీకు రవి? ఎమ్మెల్సీ ఏ కండిషన్స్ మీద ఇచ్చినాడో చంద్రబాబు నాయుడు నీకు తెలీదా రవి? చెప్పు నువ్వు నాకు. నీకు అత్యంత సన్నిహితంగా ఉన్నాడే సీఎం రమేష్ అడుగు ఏ కండిషన్స్ మీద నాకు ఇచ్చినాడో. ఆయన ఉన్నాడు ఆ రోజు భాగంగా, అది కరెక్టా అని అడుగు. అనవసరంగా మాట్లాడకూడదు. వద్దు, నీ పార్టీ నీది, నా పార్టీ నాది, నా రాజకీయం నేను చేస్తాను. ఎస్, నేను అశ్లీలంగా అసభ్యంగా మాట్లాడితే చెప్పు, ఇదన్నా ఈ పలానా సెంటెన్స్ అశ్లీలంగా ఉంది పలానా దాంట్లో మీ అందరి సమక్షంలో చెప్తాంట. ఏదో క్లిప్పింగ్ తీసుకొని వచ్చి నేను అసభ్యంగా మాట్లాడానని చెప్పి మీకు కన్విన్స్ చేస్తే, దానికి నా వివరణ కరెక్ట్గా లేకుండా ఉంటే ఐఆమ్ రెడీ టు టెండర్ మై అపాలజీ. నేను పలానా తప్పు చేశానని చెప్పి మీరందరూ కూర్చొని వాళ్ళు ఏదైనా క్లిప్పింగ్ చూపించేదో ఇదన్నీ ఇది కరెక్ట్గా లేదన్నా అని మీకు చెప్పినారనుకో, మీరు నా సంజాయిషి తీసుకుంది, నా సంజాయిషి సంతృప్తికరంగా లేదు, నేను తప్పు చేశానని మీరు భావిస్తే, ఆల్ ద ప్రెస్ హియర్ ఇన్ కడప, ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. మీరు ఈ శిక్ష వేస్తున్నానని చెప్పి నేను పాటిస్తాను. హుందాగా ఉండేవాడిని రాజకీయాల్లో, మాట మీద కొంచెం కంట్రోల్ ఉండేవాడిని. ఏ రోజు కూడా చేసే పని మీద కొంచెం గౌరవం ఉండాలా, రాజకీయాల్లో ఉంటే కొంత రెస్పెక్ట్ ఉండాలనేవాడిని. ఏ కార్యకర్తకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నంత వరకు అన్యాయం చేయలే. లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడలే. లోపాయకారి అండర్స్టాండింగ్ నేను ఎవరితో నేను చేసుకోలే. చేసుకున్న వాళ్ళంతా ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితులు ఉన్నారు. ఎట్లా అంటే మేము మీ ప్రవర్తన చూసుకొని నవ్వుకుంటున్నారు జనాలు. ఎవడు మాట్లాడేది, ఎవడు కథ అని చెప్పి. గతంలో వైఎస్ఆర్ కూడా మీ పైన గన్ను కాల్చినట్టు కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు చంద్రబాబు దేవుడయ్యాడు, ఇప్పుడు దయ్యమయ్యాడు. ఈ రకమైన మాటలు ఇచ్చే కౌంటర్. రాజకీయాల్లో ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని ఇబ్బందులు పడినా గుర్తించాల్సినటువంటి మనిషి గుర్తించినప్పుడు, ఎవరి కోసమైతే మనం పోరాటం చేశాము, ఎవరి కోసమైతే మనం కష్టపడ్డాము, వాళ్ళు గుర్తించబోగా అవమానకరంగా చేసినారు, వాళ్ళని వదిలిపెట్టి ఒకవేళ గత వదిలిపెట్టేసి ఇప్పటి నుంచి మనం బాగుందాం, ఉన్నటువంటి ప్రాంతం ఈ ప్రజలందరూ బాగుండాలని చెప్పి స్నేహస్తం ఇచ్చేటప్పుడు ఎస్ వీ హ్యావ్ టేకెన్. బట్ నేను మీ మాదిరి ఒక మర్డర్ చేసి డబ్బులు ఇచ్చి కాంప్రమైజ్ చేసుకోలేదే. మీరు తప్పు చేస్తారు, మళ్ళీ మీరే భయపడతారు, మళ్ళీ మీరే కోర్టులో రాజీ అవుతారు, మళ్ళీ ఇంకా భయం వచ్చి డబ్బులు మళ్ళీ తీసుకుని పోయి ఇచ్చి వద్దు మనం బాగుందామని చెప్పి. నేను అంటే చేయలేదే అంట. నేను చేయలేదే. నువ్వు ఇఫ్ యూఆర్ రెడీ రా మాట్లాడతాం, నువ్వు మాట్లాడుకుందామంటే మాట్లాడతాం. ఇంకోటి నువ్వు ఏదో చేస్తామని చెప్పినావు చట్టపరం. ఏం చట్టపరమైన చేసుకుంటావు వాసు? ఏం నువ్వు చేసేది చట్టపరంగా చెప్పు. నువ్వు పెట్టుకుంటా అంటే నేను వద్దన్నానా? పెట్టు, 116 కేసులు పెట్టుకో. లేదు నువ్వు ఇంకోటి ఏదో చెప్పినావు చెయ్యి, ఐఎమ్ రెడీ అంటాడు కదా. బట్ గుర్తుపెట్టుకో, ఈ రియాక్షన్ ఇంకోసారి కూడా ఉంటుంది. ఎవ్వడు ఇక్కడ లేడు, చౌకబారుగా లేడు. నువ్వు మాట్లాడుతా అంటే పడేంత స్థితిలో, లేకపోతే నీకేదో అధికారం అని చెప్పి భయపడి ఇక్కడ కార్ పేపర్స్లో ఎవడు లేడు. ఏమన్నా బహుశా నీకేమన్నా ఉంటే ఈరోజు అధికారులు ఏమన్నా పలుకుతారని చెప్పి 1-2 స్ట్రే ఇన్సిడెంట్స్ ఏమైనా చేయించేమో. తర్వాత ఏంది అంటున్నా చూసుకుంది.